నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రవచనాత్మకమైన వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని. జకరియా 4:6 4వ అధ్యాయం 6వ వచనము. కాబట్టి సహోదరులారా, యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఈరోజు వాగ్దానం ప్రకారంగా మనమందరము ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడు మన ధైర్యము మన బలాన్ని మీద ఆధారపడకూడదు. కాబట్టి ఈ కొన్ని విషయాలు మనం ఎలా ఆలోచిస్తామంటే, డబ్బులతో పని అయిపోతుందిలే, డబ్బు పెడితే ఇల్లు వచ్చేస్తుంది, డబ్బు పెడితే కారు వచ్చేస్తుంది, డబ్బు పెడితే అది జరిగిపోతుంది, డబ్బు పెడితే ఇది జరిగిపోతుంది, ఇలా ఎన్నో గర్వపు మాటలన్నీ మనలో వస్తూ ఉంటాయి. కానీ మైకేల్ జాక్సన్ చావు ఎన్నో సంవత్సరాలు మైకేల్ జాక్సన్ బతకాలనుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టైనా కొంతమంది డాక్టర్లను ఎప్పుడు పక్కనే పెట్టుకొని ఉండేవాడు. ఫుడ్ విషయం కావచ్చు, ప్రతి విషయం కావచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళు పరీక్షించి మరీ ఫుడ్ని ప్రతి విషయాన్ని ఆయన టెస్ట్ చేసి మరీ ఆయనకి ఇచ్చేవారు. అలా మైకేల్ జాక్సన్ ఎంతో నీట్గా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు ఎంతోమందిని పక్కన పెట్టుకునేవాడు. కానీ చాలా 50 ఏళ్ళకి చాలా తక్కువ సమయంలోనే చనిపోయాడు. ఎలా అంటే ఆయన పరిస్థితి ఎప్పుడు మామూలుగా ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఆయన అంత త్వరగా చనిపోవడానికి కారణము యెహోవా చేతిలో ఉంది. ఆయన ప్రాణం ఒక మనిషి చావు బతుకు ఒక మనిషి పుట్టుక మరణము యెహోవా వశము. కాబట్టి అలా ఆయన మరణము దేవుడు నిర్ణయించింది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే, ఎప్పుడు చూసినా ఈ పై విషయాల మీద ఆధారపడకుండా, ఈ డబ్బు, అధికారము, బలము వీటి మీద ఆధారపడకుండా మనం వేటి మీద ఆధారపడాలంటే దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలి. దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి, దేవుని మాటను నమ్ముకోవాలి, ప్రార్థనను నమ్ముకోవాలి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ వలన ఈ కార్యం జరుగు అంటే ఆత్మ నమ్ముకోవాలి, ఆయన ఆత్మని నమ్ముకోవాలి. మనం ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అసాధ్యమైన వాటిని సాధించడానికి శక్తినిచ్చేది కేవలము పరిశుద్ధాత్మ మాత్రమే. కాబట్టి నా మీద ఆధారపడండి, పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరగబోతుంది. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, చాలామంది డబ్బు లేని వాళ్ళు, చాలామంది ఎలాంటి విషయాల వల్ల అంటే వాళ్ళ జీవితంలో ఇంకా జరగదు అనే విషయాలకి దేవుడు ఈ మాటతో ధైర్యపరుస్తున్నాడు. నీ జీవితంలో ఇది జరగదని చెప్పేశారా, ఇంకా అవ్వదని చెప్పారా, నువ్వు దరిద్రతలోనే మరణిస్తావు అని చెప్పారా? కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే, ఈరోజు శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగును. నా ఆత్మ చేత నువ్వు రిచ్ అవ్వబోతున్నావు, నా ఆత్మ చేత నువ్వు కోటీశ్వరుడు అవ్వబోతున్నావు అని దేవుని వాగ్దానం చెప్తుంది. నువ్వు దరిద్రతలో పుట్టి దరిద్రతలో చావవు, నువ్వు ఐశ్వర్యంలో ఎంతో ఘనంగా ఐశ్వర్యవంతునిగా నువ్వు మరణిస్తావు. ఎట్టి పరిస్థితిలో నువ్వు దరిద్రత పుట్టచ్చు, కానీ దరిద్రతలో చావనే చావు. ఎందుకంటే శక్తి చేతనను బలం చేతను కాక నా ఆత్మ చేతను ఇది జరుగునని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థించాలి, మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండాలి. వాగ్దానం ఇచ్చిన ప్రభువు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కావలసిన ఆత్మీయ జీవితంతో, దేవుని దూతల సహాయంతో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అవును తండ్రి, శక్తి చేతనను బలం చేతనను కాక నా ఆత్మ చేతను జరుగును అని వాగ్దానం ఇచ్చావు. ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏ సమస్య అయినా కావచ్చు, క్యాన్సరు, వ్యాధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బులు లేకపోవడం కావచ్చు, దరిద్రత కావచ్చు, కరువు కావచ్చు, ఈ భయంకరమైన సునామీ లాంటి వైరస్ కావచ్చు, ఏవైనా కావచ్చు ప్రభువా, వీటన్నిటిలో నుంచి నువ్వు మమ్మల్ని రక్షించగలవు అనే ధైర్యం మాకుంది. శక్తి చేతనను బలం చేతనను కాక ఆత్మ చేతనే ఇది జరుగును అని వాగ్దానం ప్రకారంగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.